ఈ భక్తుడు ఒక ప్రశ్న ఇచ్చాడు. అది సహజంగా ఉన్న ప్రశ్నే, కొంతమంది విచిత్రంగా ఉంటుంది. స్వామీజీ, నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, ఏ విషయాలను అర్థం చేసుకోవట్లేదు, ఇంట్లో అర్థం చేసుకోవట్లేదు, సమాజంలో అర్థం చేసుకోవట్లేదు, ఏ ఊళ్ళో అర్థం చేసుకోవట్లేదు, అది ఒక రకంగా చూస్తారు. అంతేకాదు అనేక విధాలుగా అనుకుంటారు. నా ముందంటున్నారు, వెనకంటున్నారు. దీనివల్ల నేను అనేక రకాలుగా ఆలోచనతో నాకు మనసు సరిగ్గా లేదు, కుదురు నాకు చెప్తే అలాగ అవుతుంది. మీరు ఎప్పుడు శాంతి శాంతి అంటారు. ఆ శాంతి ఏదో మీరు నాకు ప్రసాదిస్తే సంయోగంతో ధన్యుని అవుతాను అని ఈ బాబా అడిగాడు. ఇంకోటి, ప్రతి మానవుడు కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదని అంటాడు. ఏ సందర్భం వదిలేసి అన్ని సందర్భాల్లో, అన్ని వేళలో, ప్రతి సెకను, ప్రతి సంఘటనలో, ప్రతి ఆలోచనలో, ప్రతి గమనికలో, ప్రతి తెలుసుకున్న విషయాల్ని, తెలియని విషయాల్ని అన్నింటిలో కూడా జాతి, మతం, కులం, భేదం ఉన్నా లేకపోయినా, ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, ప్రభుత్వపరంగా అంటే పంచభూత పరంగా, జంతువుల పరంగా, పక్షుల పరంగా, సర్వ ప్రాణికోటి కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. అయితే నేనేం చేయాలి? నేను బదులు ఇవ్వలేను, ఇచ్చాను, నా మాట లెక్కలేదు, లెక్కలేసుగా మాట్లాడతారు. కొంతమంది ఎగతాలు చేసి గౌరవం ఇస్తారు. కొద్ది మంది ఉంటారు, కానీ మీ ఇంతమందిని ఎదుర్కోలేదు కదా. కాబట్టి నాకు అసంతృప్తి రోజు వస్తుంది. ఏమిటో చూస్తే విరక్తి కలుగుతుంది. ఆ విరక్తి కలిగి ఎక్కడిని కూడా నన్ను చూడగానే ఏదో ఉంటారు. నన్ను ఏం చేయమంటారు అని అడిగారు. ఈ సమస్య అందరికీ ఉన్నది, సహజమే. ఈ సమస్య తనను ఇతరులు అర్థం చేసుకోలేదని అనుకోవటమే పొరపాటు అవగాహన. ఎందుకంటే 70 ఏళ్ళు బతికినా తన భార్య తోడు నీడగా ఉన్నా కూడా భార్య అర్థం చేసుకోవట్లేదు. నన్ను భార్య అర్థం చేసుకోలేనప్పుడు ఈ పిల్లలు, కొడుకులు, కోడలు, మనవలు, మునిమనులు ఎక్కడ అర్థం చేసుకుంటారు? ఇంటి వాళ్ళు అర్థం చేసుకోరు, అద్దుకున్నాడు అర్థం చేసుకోరు. అసలు నేను అర్థం చేసుకోవాలి, ఎందుకు అర్థం చేసుకోవాలి అని నిన్ను ప్రశ్నించుకో. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే ఇతరులతో అర్థం చేసుకోలేదు అనే ప్రశ్నే రాదు. అప్పుడు నిన్ను ఎలా అర్థం చేసుకుంటున్నావు? అసలు నువ్వెవరి? నీ శరీరాన్ని నీకు అర్థమైందా? నీ నిద్రాకాలంలో నీకు అర్థమైనా? నీ రాగద్వేషాలు నీకు అర్థమైనా? నీ గుణాలు నీకు అర్థమైనా? నీతో ఉన్నటువంటి సమాజం నీకు అర్థం అవ్వాలంటే నీతో ఉన్నటువంటి ఆత్మీయులు ఉన్నాక మానవ సమాజంలో ముఖ్యంగా తల్లి, తండ్రి, గురు, అతిథులు, నీ శరీరము, నీ శరీరంతో ఉన్న ఆత్మీయులు, మిత్రులు, శత్రువులు, గ్రామము, పుట్టిన చోట, ఎక్కడ పుడితే ఎక్కడ కూడా అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని బాధపడే కన్నా అంతకన్నా ఇంకా పొరపాటు అవగాహన లేనే లేదు. ఈ విధంగా గతంలో కూడా ఋషీశ్వరులు ప్రతి విషయంలో కూడా తెలిసిన జ్ఞానాన్ని కానీ అజ్ఞానాన్ని కానీ అర్థం చేసుకోవట్లేదు. కేవలం నేను నాటి భావన అంటే అహంకారమని, అజ్ఞానమని, మోహమని, కామకోశాలతో కూడిందని, ధర్మంతో, కామ మోక్షాలతో వచ్చిపోవటమే, జన్మలు పాలైపోవటం అని ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. నేను నాదే ఉత్తమమైందని, నేను నాది ఉన్న భావంతో ఉన్న దేవుడే సత్యమని, దేవునితో ఉన్న సృష్టి సత్యమని, ఎంతకన్నా వేరే సత్యం లేదని, ఎంతకన్నా సత్యం ఉన్నా లేకపోయినా తనకు తానే ప్రతిబంధకంగా తానే ఉన్నాడని, సర్వ కార్యక్రమాలు తానని, తన దేహానికి కర్మలకు తానే కానని రకరకాలుగా అవగాహన చేసుకుంటున్నారు. అలా అవగాహన చేసుకోవటంలో ఏమవుతుంది? డిస్టర్బ్ వచ్చేస్తారు, సమస్యలు వస్తుంది. భయం, ఆందోళన, నీ లక్ష్యాలు, నువ్వు చేసే పనులకి అడ్డు వస్తాయి. కాబట్టి నాకు ఇలాగుంటే విరక్తిగా ఉంది, వీటన్నిటిని ఎలా జయించాలి అంటే నేను అర్థం చేసుకోవటానికి కారణాలు ఎవరు? నేను అనుకోండి, నన్ను నేను అర్థం చేసుకోవాలి, కరెక్టే. నేను అర్థం చేసుకుంటే రాకపోతే ఏంటి? నాకు నష్టం ఉందా, లాభం ఉందా?